నవంబర్ 18th ఈరోజు ఏమైనా స్పెషాలిటీ ఉందా? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ భావన, న్యాచురోపతి ఫిజిషియన్, ఆక్యుపంక్చర్ స్పెషలిస్ట్. నవంబర్ 18th న్యాచురోపతి డేగా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ 2018లో డిక్లేర్ చేశారు. వై నవంబర్ 18th? అసలు నవంబర్ 18th ఉన్న స్పెషాలిటీ ఏంటి? నవంబర్ 18th మహాత్మా గాంధీజీ గారు 1945లో లైఫ్ టైం చైర్మన్గా ఆల్ ఇండియా నేచర్ క్యూ ఫౌండేషన్ ట్రస్ట్కి సైన్ చేసిన రోజు. అందుకని నవంబర్ 18th న్యాచురోపతి డేగా కన్సిడర్ చేస్తున్నారు. అసలు న్యాచురోపతికి మహాత్మా గాంధీజీకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? అసలు మహాత్మా గాంధీజీ గారి రోల్ ఏంటి న్యాచురోపతిలో? మహాత్మా గాంధీజీ గారు 1945 డేస్లోనే ఆయన స్వతంత్రం కోసం పనిచేస్తున్నప్పుడు 90 days న్యాచురోపతి ట్రీట్మెంట్ పూణేలో తీసుకున్నారు, డాక్టర్ దిన్షా మెహతా అండర్లో. ఆయన 90 days న్యాచురోపతి ట్రీట్మెంట్ తీసుకుని దానికి ఉన్న బెనిఫిట్స్ అందరికీ తెలియాలి, ఆల్ క్లాసెస్ ఆఫ్ పీపుల్, నాట్ ఓన్లీ అర్బన్, రూరల్, ఆల్ క్లాసెస్ ఆఫ్ పీపుల్కి న్యాచురోపతి గురించి తెలియాలి అని చెప్పి ఆయన కర్తవ్యం తీసుకుని డెవలప్మెంట్ ఆఫ్ న్యాచురోపతి గురించి, న్యాచురోపతి యొక్క ప్రిన్సిపల్స్ గురించి, పద్ధతుల గురించి, ట్రీట్మెంట్స్, అసలు నేచర్ని యూజ్ చేసి మనం ఎలా తగ్గించుకోవచ్చు ఒక ప్రాబ్లమ్ని ఎక్స్టర్నల్ మెడిసిన్స్ లేకుండా అనేది ఆయన చాలా చక్కగా ప్రాపగేషన్ చేశారు. ఆయన డ్రగ్లెస్ సిస్టమ్ని యూజ్ చేసుకుని నేచర్ యొక్క ప్రాపర్టీస్తో మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా తగ్గించవచ్చు, సెల్ఫ్ డిసిప్లిన్, డైటరీ రిఫార్మ్, ఫాస్టింగ్, లివింగ్ ఇన్ ద హార్మనీ విత్ ద నేచర్ అనే పద్ధతుల్ని బాగా డెవలప్ చేసి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనే పద్ధతిని ఆయన ఇంప్లిమెంట్ చేసి అక్కడున్న జనాలకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆయన ట్రీట్ చేసి న్యాచురోపతి ప్రిన్సిపల్స్ని బాగా ప్రాపగేషన్ చేశారు. యూరోప్లో స్టార్ట్ చేసి ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో డెవలప్మెంట్ తీసుకొచ్చి ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఆయన చాలా చక్కగా న్యాచురోపతి ప్రిన్సిపల్స్ ద్వారా సాల్వ్ చేశారు. కాబట్టి ఆయన ఫౌండింగ్ ఫిగర్ ఆఫ్ న్యాచురోపతిగా మనం కన్సిడర్ చేసాం. అందుకు లైఫ్ టైం చైర్మన్గా ఆల్ ఇండియా నేచర్ క్యూ ట్రస్ట్కి సైన్ చేసిన రోజు కాబట్టి నవంబర్ 18th ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద న్యాచురోపతి డే.